మిత్స్ అంటే అపోహలు లేకపోతే అవాస్తవాలను కూడా అనుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఇదే నిజం, ఇదే కరెక్ట్ అనుకుంటారు, కానీ అది నిజం కాకపోవచ్చు, అది కరెక్ట్ కాకపోవచ్చు. వాటినే మిత్స్ అంటారు. సో ఈరోజు ఈ వీడియోలో మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించిన కొన్ని మిత్స్ని బస్ట్ చేయబోతున్నా. ఆ మిత్స్ ఏంటో తెలియాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. హాయ్, నా పేరు కౌశిక్ మరిడి, మీరు చూస్తున్నారు ఇండియన్ మనీ తెలుగు ఛానల్. ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యూచువల్ ఫండ్స్ అన్నవి వన్ ఆఫ్ ద బెస్ట్ అయిన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. రోజు రోజుకి వీటి యొక్క క్రేజ్ అన్నది పెరిగిపోతుంది. సింపుల్గా చెప్పాలంటే 2011లో ఇండస్ట్రీ AUM అంటే అసెట్ అండర్ మేనేజ్మెంట్ చూసుకున్నట్లయితే 6 లక్షల కోట్లు. కానీ ఈరోజు ఆ AUM 5 టైమ్స్ పెరిగింది. 2021లో చూసుకున్నట్లయితే ఏకంగా 31 లక్షల కోట్లు. చూడండి ఏ విధంగా పాపులారిటీ వస్తుందో. చాలామంది పెట్టుబడి పెడుతున్నారు, కానీ కొందరు భయపడుతున్నారు. దానికి కారణం అపోహలు. వాటినే క్లియర్ చేయబోతున్నా. ఫస్ట్ మిత్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ఫర్ ఎక్స్పర్ట్స్ ఓన్లీ. చాలామంది అనుకుంటూ ఉంటారు కేవలం ఎవరికైతే స్టాక్ మార్కెట్ గురించి, డెట్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి, మార్కెట్ గురించి బాగా నాలెడ్జ్ ఉందో వాళ్ళు మాత్రమే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టాలి ఏమో అనుకుంటారు. మిగతా వాళ్ళు పెట్టుబడి పెడితే బాగా లాసెస్ వస్తాయేమో అనుకుంటారు. కాదండి, అసలు మ్యూచువల్ ఫండ్స్ని ఇంట్రడ్యూస్ చేసిందే మనలాంటి సాధారణమైన ప్రజల కోసం. మ్యూచువల్ ఫండ్స్లో ఒక ఫండ్ మేనేజర్ ఉంటాడు. అతనికి మొత్తం తెలుసు, స్టాక్ మార్కెట్ గురించి, డెట్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి మొత్తం ఎక్స్పర్ట్ అనమాట. సో మనలాంటి వాళ్ళ దగ్గర అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ AUMs డబ్బుని పూల్ చేసుకొని అతని చేతిలో డబ్బుని పెడతాయి. అతను ఏం చేస్తాడు, మన బదులు ఎక్కడైతే బాగా లాభాలు వస్తాయో అక్కడ మాత్రమే పెట్టుబడి పెడతాడు అనమాట. ఇన్ కేస్ మనమే కనుక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ని ఎంచుకున్నట్లయితే ఈక్విటీలో ఎక్కువగా డబ్బుని పెట్టుబడి పెడతాడు. మనమే కనుక డెట్ మ్యూచువల్ ఫండ్స్ని ఎంచుకున్నట్లయితే డెట్ ఇన్స్ట్రుమెంట్స్లో ఎక్కువగా డబ్బుని పెట్టుబడి పెడుతూ ఉంటాడు. సో మనకి పెద్దగా నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదు, బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలు. ఎవరైనా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టవచ్చు. ఎవరైతే బాగా ఎక్స్పర్టో అంటే స్టాక్ మార్కెట్ గురించి మొత్తం తెలుసు, అలాంటప్పుడు మీరే డైరెక్ట్గా స్టాక్ మార్కెట్లోనే పెట్టుబడి పెట్టండి, లేకపోతే డెట్ ఇన్స్ట్రుమెంట్స్లోనే పెట్టుబడి పెట్టండి. మీకు అంతగా నాలెడ్జ్ లేకపోతే మీరు ఖచ్చితంగా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టవచ్చు, ఎందుకంటే మన బదులు ఒక ఎక్స్పర్ట్ డబ్బుని పెట్టుబడి పెడతాడు కాబట్టి. అండ్ సెకండ్ మిత్ ఏంటంటే చాలామంది ఏమనుకుంటారంటే అసలు మ్యూచువల్ ఫండ్స్ అంటేనే స్టాక్ మార్కెట్. మనం కనుక మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టినట్లయితే మన డబ్బు ఆటోమేటిక్గా స్టాక్ మార్కెట్లోనే పెట్టుబడి అవుతుంది, అది చాలా రిస్కీ అనుకుంటారు. ఒక రకంగా కరెక్టే. ఇన్ కేస్ మనమే కనుక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ని ఎంచుకున్నట్లయితే ఖచ్చితంగా ఫండ్ మేనేజర్ ఎక్కువ డబ్బుని స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడతాడు. అదే మనం కనుక డెట్ మ్యూచువల్ ఫండ్స్ని ఎంచుకున్నట్లయితే ఎక్కువ డబ్బుని స్టాక్ మార్కెట్లో కాకుండా డెట్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే గవర్నమెంట్ బాండ్స్, సెక్యూరిటీస్, కార్పొరేట్ బాండ్స్, సెక్యూరిటీస్, ట్రెజరీ బిల్స్ ఇలాంటి వాటిల్లో ఎక్కువగా డబ్బుని పెట్టుబడి పెడుతూ ఉంటాడు. మ్యూచువల్ ఫండ్స్ అంటే ఓన్లీ స్టాక్ మార్కెటే కాదు, మనకి నచ్చిన విధంగా ఫండ్ మేనేజర్ వివిధ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్లో పెట్టుబడి పెడతాడు. ఒక రకంగా స్టాక్ మార్కెట్లో కూడా పెడతాడు, కానీ ఓన్లీ స్టాక్ మార్కెటే కాదు, మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ మిత్, మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ఓన్లీ ఫర్ ద లాంగ్ టర్మ్. మ్యూచువల్ ఫండ్స్ అన్నవి కేవలం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి మాత్రమే సూట్ అవుతాయి అనుకుంటారు. అది కూడా తప్పే. ఇన్ కేస్ మనమే కనుక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ని ఎంచుకున్నట్లయితే ఆ కేసులో అది కరెక్ట్. ఎందుకంటే మనకి భారీగా లాభాలు రావాలి అంటే 12%, 20%, 30% ఈ విధంగా రిటర్న్స్ రావాలంటే ఖచ్చితంగా మనం లాంగ్ టర్మ్కే పెట్టుబడి పెట్టుకోవాలి. ఎప్పుడు? ఇన్ కేస్ మనం కనుక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ని ఎంచుకున్నట్లయితే. అదే మనం కనుక డెట్ మ్యూచువల్ ఫండ్స్, లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్, అదేవిధంగా హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ వీటిని కనుక ఎంచుకున్నట్లయితే తక్కువ టెన్యూర్కి కూడా పెట్టుబడి పెట్టుకోవచ్చు, పెద్దగా నష్టాలు రావు. అర్థమైంది కదా? సో ఇన్ కేస్ మీకే కనుక చిన్న గోల్ అంటే 1 year, 2 year, 3 years గోల్ ఉన్నట్లయితే ఖచ్చితంగా డెట్ మ్యూచువల్ ఫండ్స్, లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్, అదేవిధంగా హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టుకోండి. అదే మీకు కనుక 3 సంవత్సరాల కన్నా ఎక్కువ 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు ఈ విధంగా గోల్ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లోనే డబ్బుని పెట్టుబడి పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వన్, మ్యూచువల్ ఫండ్స్ అంటేనే రిస్కీ. ప్రతి ఒక్క ఫండ్ రిస్కీయే అనుకుంటారు, తప్పది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ రిస్కీ ఒప్పుకుంటా,
అదేవిధంగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లోనే స్మాల్ క్యాప్ ఫండ్స్ ఇంకా రిస్కీ. కానీ ప్రతి ఒక్క ఫండు చాలా రిస్కీ కాదు. మ్యూచువల్ ఫండ్స్లో రిస్క్ ఉంటుంది, కానీ కొన్ని ఫండ్స్లో తక్కువ రిస్క్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డెట్ మ్యూచువల్ ఫండ్స్. డెట్ మ్యూచువల్ ఫండ్స్లో మరీ ఎక్కువ రిస్క్ ఉండదు, ఉంటుంది కానీ తక్కువ ఉంటుంది. అదేవిధంగా బ్యాలెన్స్డ్ మ్యూచువల్ ఫండ్స్లో చూసుకున్నట్లయితే మీడియం సైజ్ ఆఫ్ రిస్క్ ఉంటుంది. నాకు రిస్క్ ఉండకూడదు, రిస్క్ అనేది చాలా తక్కువ ఉండాలనుకున్నట్లయితే డెట్ మ్యూచువల్ ఫండ్స్ అదేవిధంగా లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టుకోండి. రిస్క్ అనేది కాస్త తక్కువ ఉంటుంది, అంతేగాని జీరో రిస్క్ అన్నది ఉండదు. ఖచ్చితంగా రిస్క్ ఉంటుంది, కాకపోతే ఎక్కువ రిస్క్ అన్ని ఫండ్స్లోని ఉండదు. అండ్ నెక్స్ట్ వన్, కొందరు అనుకుంటూ ఉంటారు మ్యూచువల్ ఫండ్స్లో కనుక పెట్టుబడి పెట్టినట్లయితే ప్రతి సంవత్సరం 12% నుండి 15% వరకు ఫిక్స్డ్గా రిటర్న్స్ వస్తాయి అనుకుంటారు. ఫిక్స్డ్ కాదు, ఇది మారుతూ ఉంటుంది, డిపెండ్స్ అపాన్ మార్కెట్. మార్కెట్ అనేది సరిగ్గా లేదనుకోండి లాసెస్ కూడా వస్తాయి. మార్కెట్ అనేది చాలా బాగున్నట్లయితే 20%, 30% ఈ రకంగా కూడా రిటర్న్స్ వస్తాయి. సో ఈ విధంగా వర్క్ అవుతుంది, అంతేగాని ఫిక్స్డ్ డిపాజిట్స్ లాగా ఖచ్చితంగా ఇంత రిటర్న్ వస్తుందని చెప్పి ఎవ్వరూ చెప్పరు. ఎవరైనా చెప్పినా కూడా నమ్మొద్దు, ఈ విధంగా అస్సలు వర్క్ అవ్వదు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మిత్, కొందరు అనుకుంటూ ఉంటారు మనం కనుక మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టాలంటే మన దగ్గర ₹1,00,000, 50,000, 2,00,000 ఈ రకంగా పెట్టుబడి ఉండాలి. తక్కువ డబ్బు ఉన్నట్లయితే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టలేమనుకుంటూ ఉంటారు. తప్పది. ఎందుకంటే ఎస్ఐపి ద్వారా మంత్లీ ₹100 కూడా పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఆ రకమైన ఫండ్స్ కూడా చాలా ఉన్నాయి. ₹100, 500, 1000 ఎంతైనా పెట్టుకోవచ్చు. తక్కువలో తక్కువ ₹100. చూడండి, మ్యూచువల్ ఫండ్స్లో ప్రతి నెల ₹100 నుంచి పెట్టుబడిని స్టార్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ బ్లూ చిప్ ఫండ్, ఇది మంచి ఫండ్. దాని యొక్క మినిమం ఇన్వెస్ట్మెంట్ అన్నది ₹100 మాత్రమే. చూడండి, ఈ విధంగా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మిత్, కొందరు ఏమనుకుంటారంటే ఏ ఫండ్స్కి అయితే ఎన్ఏవి తక్కువ ఉందో అవే మంచి ఫండ్స్ అనుకుంటారు. వాటిల్లోనే ఎక్కువగా పెట్టుబడి పెడుతూ ఉంటారు. ఎన్ఏవి అంటే నెట్ అసెట్ వాల్యూ, అనగా స్టాక్ మార్కెట్లో షేర్ ప్రైస్ అంటాం కదా, అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్లో యూనిట్ అంటారనమాట. ఆ యూనిట్ని ఎలా పోలుస్తారంటే ఎన్ఏవితో పోలుస్తారు. ఈ ఫండ్ యొక్క ఎన్ఏవి ₹10, ₹20, ₹30 ఈ రకంగా అంటూ ఉంటారనమాట. కొందరు చూసుకున్నట్లయితే ఏ ఫండ్స్కి అయితే ఎన్ఏవి బాగా తక్కువ ఉందో అవే మంచివి అనుకుంటారు. చాలా సందర్భాల్లో అవి మంచివి కాదు. ఎందుకంటే ఎన్ఏవి అనేది ₹10 ఉందనుకోండి, అది ఖచ్చితంగా ఎన్ఎఫ్ఓ, న్యూ ఫండ్ ఆఫర్, అంటే కొత్తగా వచ్చింది, అది గ్రో అవుతుంది, లేకపోతే అక్కడే స్టక్ అయిపోయింది. కొన్ని చూసుకున్నట్లయితే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్, వాటి యొక్క ఎన్ఏవి ₹30, ₹20 ఈ విధంగా ఉంటాయి. అవి బాగా పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి కాబట్టి ఎన్ఏవి పెరుగుతుంది. సో వాటిల్లో కూడా గ్రోత్ ఉంటుంది, ఓన్లీ వీటిల్లోనే కాదు. కొన్ని సందర్భాల్లో అది కూడా నిజమే, అన్ని సందర్భాల్లోని నిజం కాదు. సో మీరేం చేయాలి, టెక్నికల్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ చేయండి. ఆ ఫండ్ మేనేజర్ మన డబ్బుని ఏ కంపెనీస్లో పెట్టుబడి పెడుతున్నాడు, ఆ కంపెనీస్కి అంత దమ్ము ఉందా లేదా, ఆ కంపెనీస్ యొక్క ప్రోడక్ట్ ఏమిటి, ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే డెసిషన్ తీసుకోండి. అంతేగాని ఎన్ఈవి తక్కువ ఉంది ఇది మంచిదని చెప్పి ఫిక్స్ అయిపోకండి. అర్థమైంది కదా. అండ్ ఇంకా నెక్స్ట్ మిత్, మ్యూచువల్ ఫండ్స్లో 2003 నుంచి 2 రకాలైన ప్లాన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి రెగ్యులర్, ఇంకొకటి డైరెక్ట్. చాలామంది ఏమనుకుంటారంటే రెగ్యులర్ అన్నది చాలా చీప్ అనుకుంటారు, కానీ తప్పది, అదే కాస్ట్లీ. సో అసలు రెగ్యులర్ అంటే ఇందులో చూసుకున్నట్లయితే మిడిల్ మెన్స్ ఉంటారు. మన మధ్యలో ఏఎంసీ మిడిల్లో మిడిల్ మెన్స్ ఉంటారనమాట. మిడిల్ మెన్స్ ఉన్నందుకు కాస్త కమిషన్ కట్ చేసుకుంటారు. కట్ చేసుకున్న తర్వాతే లాభాన్ని మనకిస్తారు. డైరెక్ట్ అంటే ఎటువంటి మిడిల్ మెన్స్ ఉండరు, సో ఎటువంటి కమిషన్ ఉండదన్నమాట. సో ఎక్స్పెన్స్ రేషియో ఈ డైరెక్ట్లో కాస్త తక్కువ ఉంటుంది. మిడిల్ మెన్స్ ఏం చేస్తారంటే అబద్ధాలు చెప్తారు. సో డైరెక్ట్ అన్నది చాలా కాస్ట్లీ అండి, కమిషన్ ఉంటాయని చెప్తుంటారు, అది తప్పది. సో చాలామంది ఈ అపోహలోనే ఉన్నారు. సో మీరు కనుక అదే ఆలోచిస్తున్నట్లయితే మార్చుకోండి. డైరెక్టే కాస్త చీప్, రెగ్యులరే కాస్త కాస్ట్లీ. ఎందుకంటే ఎక్స్పెన్స్ రేషియో దానిలో ఎక్కువ ఉంటుంది, ఈ డైరెక్ట్లో తక్కువ ఉంటుంది, గమనించుకోండి. అండ్ ఇంకా లాస్ట్ వన్, ఇది చాలా ముఖ్యం. చాలామంది మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఏం చేస్తున్నారంటే పాస్ట్ రిజల్ట్ చూస్తున్నారు. అంటే గత 1 మంత్గా, గత 1 ఇయర్గా ఎంత పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్ని జనరేట్ చేసింది ఈ ఫండ్, అది మాత్రమే చూస్తున్నారు. దాన్ని చూసి అది కనుక 50%, 60% ఈ విధంగా రిటర్న్స్ని కనుక జనరేట్ చేసినట్లయితే అదే మంచి ఫండ్ అనుకుంటూ ఉన్నారు. అది తప్పు.
ఎప్పుడైనా సరే రిటర్న్స్ని చూసి మనం ఫిక్స్ అయిపోకూడదు. రిటర్న్స్ చూడాలి, అన్నిటితో పాటు రిటర్న్స్ని చూడాలి. అంతేగాని ఓన్లీ రిటర్న్స్ని చూసే ఇది మంచి ఫండ్, ఇది మంచి ఫండ్ కాదని చెప్పి డిసైడ్ అవ్వకూడదు. మనం టెక్నికల్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ చేయాలి. ఫండ్ మేనేజర్ ఎవరు, ఆ ఫండ్ మేనేజర్ ఎలాంటి కంపెనీస్లో పెట్టుబడి పెడుతూ ఉన్నాడు, ఆ కంపెనీస్ మంచివేనా, వాటి యొక్క మార్కెట్ క్యాప్ ఎంతుంది, అదేవిధంగా వాటి యొక్క ప్రోడక్ట్స్కి దమ్ముందా, ఫ్యూచర్లో వాటి యొక్క షేర్ అనేది బాగా గ్రో అవుతుందా, డౌన్ అవుతుందా, అదేవిధంగా ఆ బాండ్, ఆ సెక్యూరిటీస్ మంచివేనా, అవి గవర్నమెంట్వా లేకపోతే ఊరు పేరు తెలియని కార్పొరేట్ కంపెనీస్వా, అవన్నీ చెక్ చేసుకున్న తర్వాతే డెసిషన్ తీసుకోవాలి. అంతేగాని ఓన్లీ రిటర్న్స్ని చూసి ఇది మంచిది కాదని చెప్పి ఫిక్స్ అయిపోకూడదు. ఎందుకంటే కొన్ని ఫండ్స్ యొక్క రిటర్న్స్ అనేవి గత 1 మంత్గా 1 ఇయర్గా ఎక్కువ ఉన్నాయి, కానీ డొల్లా ఏం లేదు. లాస్ట్ 7 ఇయర్స్, లాస్ట్ 10 ఇయర్స్ యొక్క రిటర్న్స్ చూసుకున్నట్లయితే మైనస్లో ఉంటాయి, కానీ ఇప్పుడు 1 మంత్గా 1 ఇయర్గా కాస్త ఎక్కువ ఉన్నాయి అనమాట. సో అందుకని చెప్పి టెక్నికల్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ చేసిన తర్వాతే మీరు డెసిషన్ తీసుకోండి. మీకు కనుక ఒక మంచి ఫండ్ని ఎలా ఎంచుకోవాలి, అసలు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి, మీరే కనుక మంచి ఫండ్స్ని సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటే ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఇవన్నీ తెలుసుకోవాలి అనుకున్నట్లయితే ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్లో మ్యూచువల్ ఫండ్స్ గురించి సెపరేట్గా కోర్స్ ఉంది. ఆ యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది, ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. మ్యూచువల్ ఫండ్స్ కోర్స్ని చూడండి. మొదటి మాడ్యూల్ ఫ్రీ, మీకు నచ్చినట్లయితే సబ్స్క్రిప్షన్ తీసుకోండి. సో మీకు కనుక సబ్స్క్రిప్షన్ సమయంలో డిస్కౌంట్ కావాలంటే MARIDI మరిడి ఈ ప్రోమో కోడ్ని ఎంటర్ చేసినట్లయితే 2000 రూపాయల వరకు డిస్కౌంట్ అనేది మీకు లభిస్తుంది. ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. సో ఈ యాప్లో ఓన్లీ మ్యూచువల్ ఫండ్స్ గురించే కాదు, 300 కన్నా ఎక్కువే కోర్సులు ఉన్నాయి. ప్రతి ఒక్క దాని గురించి, ప్రతి ఒక్క ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్, స్కీమ్స్, అదేవిధంగా ఒక వ్యాపారాన్ని ఎలా స్టార్ట్ చేయాలి, ఎలాంటి టిప్స్ని ఫాలో అవ్వాలి, మొత్తం ఉన్నాయి. ఎవరైతే ఆ పర్టికులర్ వ్యాపారాల్లో సక్సెస్ అవుతారో వాళ్ళే చెప్తారు, నేను ఈ విధంగా చేసా, ఆ విధంగా చేసా, ఈ తప్పులు చేసా, లేకపోతే ఎలాంటి టిప్స్ని ఫాలో అయ్యా, ఇవన్నీ వాళ్ళే చెప్తారు. అవన్నీ మీరు చూడాలనుకుంటే ఖచ్చితంగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఉంది. మరిడి అనే ప్రోమో కోడ్ని ఎంటర్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.